చూశారు 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 విసిగెత్తిపోయారు పోలీసులే. ఒక రౌడీలాగా, ఒక రాక్షసుల్లాగా, ఒక అహంకారంతో, ఒక అధికార బలంతో, అధికార మదంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి హిట్లర్ రాగా బిహేవ్ చేస్తుంటాడు. ఎవడేం చేయాలో ఆయనే డిసైడ్ చేస్తాడు, ఎవరు ఎలా బ్రతకాలో ఆయనే డిసైడ్ చేస్తాడు. పోలీసులనైనా తిడతాడు, మున్సిపాలిటీ వాళ్ళనైనా తిడతాడు, ప్రభుత్వ ఉద్యోగులనైనా తిడతాడు, ఏ పార్టీ వాళ్ళనైనా తిడతాడు, సొంత పార్టీ వాళ్ళనైనా తిడతాడు. చికాకు పడ్డారు, అర్థం చేసుకోమని చెప్పారు, అయినా వెళ్ళ. ప్రభుత్వం ఏమో ఏం చేయాలో వాళ్ళకి హింట్ ఇవ్వాల, ఇప్పుడు ఇచ్చిందేమో తెలియదు. అందుకని నేను ఏకంగా రౌడీ వ్యవహారాలు చేస్తే కాళ్ళు ఇరగొడతానని చెప్పేసి అడిషనల్ ఎస్పీ చెప్తే, అడిషనల్ ఎస్పీతో పాటు పోలీసులను బెదరేయడానికి నీ అంతు చూస్తారా రే, నువ్వే అంత, నీ బతికే అంత, తుపాకీతో కాల్చి పడేస్తారా, ఇట్లాంటివన్నీ మాట్లాడారు. ఎస్పీ స్పందించారు, పోలీసు అధికారుల సంఘం స్పందించింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, క్షమాపణ చెప్పింది పోలీసు అధికారుల సంఘం. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ ప్రకటించారు. నిన్న పోలీసులు కన్నెర్ర చేస్తే ఎట్లుంటుందో, వాళ్ళు అవమానిస్తే ఎట్లుంటుందో జేసీకి అర్థమైంది. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు, అపాయింట్మెంట్ ఇవ్వాల, గంట సేపు కూర్చుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ సందర్భంగా అది కవర్ చేస్తున్న మీడియా మీద రెచ్చిపోయి మళ్ళీ నా కొడకల్లారా అంటూ తిట్టిపోసాడు. ముందు ఆయన నోరుని అదుపులో చేయాలి, లేకపోతే కనుక కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవడబ్బా సొత్తు కాదు, లేకపోతే ఆయన దగ్గర బానిసలుగా జనం అనేటటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి.